నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సుచిత. ఏప్రిల్ మొదటి వారంలోనే అయితే 40 డిగ్రీలకు పైగా చేరే ఎండలు. అసలు ఈసారి ఎండ తాపం ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటివన్నీ కూడా మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈసారి ఎండలు ఎలా ఉండబోతున్నాయి? ఫస్ట్ వారంలోనే మనకు దాదాపుగా 40 డిగ్రీలకు పైకి తాకా ఎండలు. రాబోయే మేలో మంచి ఎండలు అయితే చూడబోతున్నామని చెప్పుకోవచ్చా? మనకి ఈ మార్చ్, ఏప్రిల్, మే నెలలు ఈ వేసవి సీజన్లో మనకి మార్చి ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్ యాక్చువల్గా టెంపరేచర్స్ చాలా రైజ్ అయ్యి 40 డిగ్రీస్ వరకు చేరుకున్నాయి. తర్వాత మనకి మార్చి 16th నుంచి యాక్చువల్గా ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఈ ఉపరితల వాతావరణంలో కొన్ని మార్పుల వల్ల సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అట్లాగే ట్రఫ్స్ ఏర్పడటం వల్ల మనకి మధ్యాహ్నం సాయంత్రం సమయంలో చాలా ప్రదేశాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన జల్లులు పడటం తెలంగాణ వ్యాప్తంగా. దీనివల్ల మనకి టెంపరేచర్స్ అనేవి పెద్దగా రేంజ్ దాటి వెళ్ళకుండా మనకి ఇప్పటివరకు కూడా 39 డిగ్రీల వరకే ఉన్నాయి. ప్రస్తుతం కూడా మనకి ఉన్న టెంపరేచర్స్ మనకి ఈ సీజన్లో ఇప్పటివరకు ఉండవలసిన నార్మల్ టెంపరేచర్ రేంజ్ కంటే 1 డిగ్రీ 1-2 డిగ్రీలు తక్కువగానే నడుస్తున్నాయి. దీనికి కారణం మనకి ఈ ఇటీవల పడుతున్నటువంటి రెయిన్స్ అనమాట. ఇవి ప్రీ మాన్సూన్ షవర్స్ అని జనరల్గా 2-3 రోజులు ఉండి మళ్ళీ టెంపరేచర్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అయితే మనకి మార్చి 16th నుంచి ఇంచుమించుగా డైలీ ఇది కొనసాగుతుంది. అయితే మనకి ఈ సీజనల్ ఫోర్కాస్ట్ కూడా మళ్ళీ మనకి మాడిఫై చేసిన సీజనల్ ఫోర్కాస్ట్ కూడా వచ్చింది. దీని ప్రకారం కూడా చూసినట్టయితే మనకి తెలంగాణలో ఈసారి ఏప్రిల్, మే నెలల్లో మ్యాక్సిమం టెంపరేచర్లు మనకి ఇంచుమించు సాధారణ స్థాయి లేదా దానికంటే కొంచెం తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అంటే ప్రతిసారి కన్నా కూడా ఇంకా ఈసారి ఎండలు మనం తక్కువగానే చూడొచ్చని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చా? తక్కువగా కాదు కానీ ఇంచుమించు మనకి లాంగ్ టర్మ్ యావరేజ్ అంటే ఒక 30-40 సంవత్సరాల యావరేజ్ టెంపరేచర్లకి అదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఈసారి ఏప్రిల్, మే నెలల్లో మనకి నార్మల్ రెయిన్ఫాల్ కంటే రెయిన్ఫాల్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే మార్చి నెలలో ఏర్పడినట్టుగా ఈ ఉపరితల వాతావరణంలో మార్పుల వల్ల అడపాదడపా ఏప్రిల్, మే నెలల్లో కూడా ఇలా ఉరుములు మెరుపులు జల్లులు ఫ్రీక్వెంట్గా పడే అవకాశం ఉంది. దీనివల్ల టెంపరేచర్స్ మనకి ఇంచుమించుగా సాధారణ స్థాయిలో అంటే ఈ సీజన్కి ఉండవలసిన స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. సార్, మొన్నటి వరకు కూడా వర్షాలు విపరీతంగా పడ్డాయి. వాటికి ఒకవైపు క్యూములోనింబస్ మేఘాలు కూడా కారణం అని అయితే చెప్పుకోవచ్చా మనము? మనకి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో పడే వర్షాలకి క్యూములోనింబస్ మేఘాలే కారణం. ఇవేంటంటే వేడిమి వల్లే వస్తాయి. మనకి వేడిమి బాగా పెరిగిపోయినప్పుడు భూమి మీద వేడిమి బాగా పెరిగిపోయినప్పుడు కింద నుంచి పైకి వేడిగాలులు పోవడం జరుగుతుంది. అదే సమయంలో ఉపరితల వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మనకి ఈ సముద్రాలు, మనం సెంటర్లో ఉన్నాము, మనకి తూర్పులో బంగాళాఖాతము, పశ్చిమంలో అరేబియన్ సీ ఉన్నాయి. ఈ రెండింటి నుంచి మాయిశ్చర్ విండ్స్ ఈ వేడిగా ఉన్నటువంటి ల్యాండ్ మాస్ మీదకి వచ్చినప్పుడు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా 1 గంట 2 గంటల్లో ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడుతుంటాయి. ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు థండర్ బోల్ట్స్ 1 గంట 2 గంటలు ఒక ప్రాంతంలో వర్షం పట్టము, తర్వాత మళ్ళీ మొత్తం అంతా మామూలుగా వాతావరణం మారిపోవడం జరుగుతూ ఉంటుంది. వేసవకాలంలో పడే వర్షాలన్నీ ఇంచుమించుగా మనకి క్యూములోనింబస్ మేఘాల వల్లనే కలుగుతుంటాయి. ఓకే సార్, దాదాపుగా ప్రతిసారిలాగా ఎండలు ఉండబోతున్నాయి అంటూ కూడా చెప్పారు. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం ఈ సన్ స్ట్రోక్స్, ఎండ దెబ్బలు అలాంటివి తాగలకుండా మనం ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు? మనకి ఈ సన్ స్ట్రోక్స్ ఇవి ఉండకుండా ఉండాలంటే మెయిన్గా మనకి 12:30 నుంచి 3:30-4 గంటల వరకు ఈ వేడిమి యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా బయట పనిచేసేవారు, అలాగే ఈ డెలివరీకి వాటికి రోడ్ల మీద ఎక్కువగా కంపల్సరీగా తిరగవలసిన వారు, వీరేంటంటే తప్పనిసరిగా ప్రతి గంటకి ఒకసారి కనీసం ఒక 15 నిమిషాలు నీడపట్టున ఉండడం అవసరం. అలాగే తలభాగాన్ని కవర్ చేసుకునేలాగా టోపీ కానీ తలపాగా కానీ చుట్టుకోవడము, డార్క్ కలర్ బట్టలు వేసుకోకుండా లైట్ కలర్ బట్టలు వేసుకోవడము, ప్రతి 2 గంటలకి ఒక గ్లాసుడు నీళ్లు తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, ఇలాంటివి చేసినట్టయితే ఈ వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే మనకి ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల ఈ థండర్ బోల్ట్స్, పిడుగుపాటు కూడా ఉంటుంటాయి. ఈ పిడుగుపాటు వీటి వల్ల ఏంటంటే మనకి ఈ పొలాల్లోనూ అక్కడ ఒంటరిగా తిరిగేవారు, అలాగే ఈ జీవాలను మేతకు తీసుకెళ్ళి ఓపెన్గా ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ప్రమాదానికి గురవుతుంటారు. సో ఈ సమయంలో ఏంటంటే మనకి పగటిపూట అంతా బాగా ఎండగాసి ఏమీ
లేదు వాతావరణం అనుకున్నది ఒక గంట 2 గంటల్లో ఇది సిచ్యుయేషన్ మారిపోతూ ఉంటుంది. సో అటువంటి సమయంలో ఏంటంటే మనకు ఒక పావుగంట ముందుగానే తెలుస్తుంది. కొంచెం సడన్గా టెంపరేచర్ తగ్గిపోయి చల్లటి గాలులు రావడము, ఈదురుగాలులు స్టార్ట్ అవ్వడము, ఇటువంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఓపెన్ ఏరియాలో ఉండకూడదు, అలాగే చెట్ల కింద కూడా ఉండకూడదు. దగ్గరలో ఉన్నటువంటి కొంచెం స్ట్రాంగ్ నిర్మాణంలోకి చేరుకోవాలి. అలాగే ఈ జీవాలని వాటికి కూడా ఓపెన్గా వదిలేకుండా ఏదైనా నిర్మాణంలోకి షేడ్లోకి తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. సార్ ఇంకొకటి ఈసారి హైయెస్ట్గా ఎంత టెంపరేచర్ వరకు మనం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు? అంటే మంచి మేలో కూడా ఎంతవరకు టెంపరేచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? మనకి ఈ నార్మల్ టెంపరేచర్ చూసినట్టయితే ఏప్రిల్ నెలలో సుమారు 39 నుంచి 42 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఉంటాయి, నార్మల్ టెంపరేచర్లు. అలాగే మే నెలలో చూసినట్టయితే మనకి 39 నుంచి 43, 44 డిగ్రీల వరకు. మనకి తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల్లోనూ ఒకే రకమైన ఉష్ణోగ్రతలు ఉండవు. మనకి నార్త్ తెలంగాణ ఆదిలాబాదు, కుమరం భీము, అలాగే ఈస్ట్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మము, సౌత్ తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా ఈ ప్రాంతంలో మనకి ఎక్కువ టెంపరేచర్లు ఎప్పుడూ రికార్డ్ అవుతూ ఉంటాయి. మన సెంట్రల్ తెలంగాణలో ఈ 3 భాగాల కంటే టెంపరేచర్లు కొంచెం తక్కువ ఉంటాయి. సార్ హైదరాబాద్లో మేజర్గా ఎక్కువగా చూస్తుంటాం మనం ఈ వడదెబ్బలు అవన్నీ కూడా ఎక్కువ తగలడం. ఈ హైదరాబాద్లో అయితే ఎంతవరకు టెంపరేచర్స్ అయితే ఉండొచ్చు? బెటర్గా అంటే ఇంకా బెటర్గా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? మనకి ఈ హైదరాబాద్లో కూడా ఈ ఏప్రిల్ నెలలో 39 నుంచి 40, 41 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. మే నెలలో కూడా మనకి 40 డిగ్రీలు దాటి 42, 43 డిగ్రీల వరకు కూడా 1-2 రోజులు మనకి టెంపరేచర్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే హైదరాబాద్లో ఎక్కువగా మనకి అన్ని వేళల్లోనూ ట్రాఫిక్, రోడ్డు మీద జనసంచారం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇందాక చెప్పినట్టు కంటిన్యూస్గా రోడ్ల మీద అలాగే ఆరు బయట ఎండలోనూ కంటిన్యూస్గా ఉండకుండా కంటిన్యూస్గా బయట తిరగవలసిన పనున్న వారు ఉన్నప్పటికీ ఒక గంటకు ఒకసారి ఒక పావు గంటన సేపు మన బాడీ కూల్ అయ్యేలాగా చేసుకోవడము, అలాగే హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, ఫ్రీక్వెంట్గా వాటర్ తాగడము, తలబాగను కవర్ చేసుకుని హెల్మెట్ కానీ, టోపీ కానీ, తలపాగా కానీ ధరించడము, ఇటువంటి వాటి వల్ల పెద్దగా హీట్ స్ట్రోక్ నుంచి తప్పించుకునే అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా చిన్న జాగ్రత్తలు, చిన్న టిప్స్ పాటిస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి సమ్మర్ వేడి నుంచి అయితే మనం తప్పించుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అంటూ చెప్పడం జరిగింది. మొత్తానికి ఇలా అయితే ఎండలు ఉండబోతే దాదాపుగా 45 డిగ్రీల వరకు కూడా మేలో ఎండలు తగలబోతున్నాయి అంటూ కూడా జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ సూర్యతో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ IMD హైదరాబాద్.